ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు మీరు 3 సినిమాలకి చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ టైమ్ శంకరాభరణం అప్పుడు అన్ని ప్రివ్యూస్ చేశారు. అప్పుడు రామారావు గారిని చూసారు. అది గుర్తు చేసుకున్నారా? రామారావు గారిని అంతకు ముందే నేను చూశాను. ఓకే. ఎందుకంటే ఈ సినిమా ఆయనది ఒప్పుకున్నప్పుడు రామారావు గారిని చూసాము. ఆయన మా సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నేను వెళ్ళి ఆయన కలిసాను నెక్స్ట్ డే. హ్మ్. కలిస్తే ఆయన అన్నారు, నిన్నే సినిమా చూశానమ్మా, చాలా బాగా చేసావమ్మా అన్నారు. ఇంతకంటే గొప్ప అవార్డు నాకేముంది అనుకున్నాను. కాకపోతే మళ్ళీ వాళ్ళ సినిమాలోనే చేస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారా? మిమ్మల్ని అక్కడ చూసాను మీరు చెప్పారా? నేను ఆయనతో మాట్లాడలేదు. ఏదో 2-3 మాటలు మాట్లాడితే మాకు నోట్లోంచి మాటే రాదు రామారావు గారిని చూస్తే. హ్మ్. పెద్ద ఆయన తెలుసు కదా, ఆయన వెళ్ళి ఆయన పలకరించినప్పుడు ఆయన మాట చెప్పారు కదా, ఆ ఒక్క మాటకే నాకు వచ్చేసి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చేసింది అప్పుడే. ఓకే. ఆ తర్వాత మురళీమోహన్ గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ వెరీ రీసెంట్గా ఎప్పుడు కలిసారు? ఈ మధ్య కలిసాను. మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము. తర్వాత మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు. బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్ళికి పిలవటానికి వెళ్ళినప్పుడు కలిశాను. హ్మ్. చాలా రోజులు కలిసాను. అందరినీ కలుస్తాం. ఎందుకు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము. నేను మురళీమోహన్ గారితో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు పాతయి. హ్మ్. నా సెకండ్ మూవీ హీరో కదా ఆయన. ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు, సెకండ్ మూవీ మురళీమోహన్ గారు, థర్డ్ మూవీ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే బాలకృష్ణ గారు సో హీరోయిన్ గా చేసినవి కొంచెం తక్కువే, ఎన్ని భాషలు చేసినప్పటికి కూడా మీరు. అంటే నేను తెలుగులో తక్కువ కానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్గానే చేశాను. మలయాళంలో, కన్నడలో 5-6 మూవీస్ చేశాను. అన్నీ నేను హీరోయిన్గానే చేసినాయి. తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్లు వచ్చేసరికి ఓకే నువ్వు చెయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఊరికి మనగాడులో రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు. బట్ క్యారెక్టర్ బాగుంటుందమ్మా నువ్వు చెయ్యి, అది చంద్రమోహన్ పక్కన బాగుంటుంది నువ్వు చెయ్యి అనేసరికి సరే డైరెక్టర్ గారి మాట కాదనలేక నేను చేయాల్సి వచ్చింది. దాంట్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో. చంద్రమోహన్ గారి పేరు మంచి హిట్స్ ఉన్నాయి మాకు. చంద్రమోహన్ గారితో కూడా హీరోయిన్గా కూడా చాలా సినిమాలు చేశాను. శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. అవును కదా. అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు, సోమయాజులు గారు, ఈవెన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరూ లేరు కదా. అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ 40+, 50+లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 60+ కూడా ఉన్నారు. ఉండొచ్చు, మాకు అంత వయసు ఇప్పుడు పెద్దగా తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండొచ్చు. ఇప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, మీరు అన్నట్టు కెమెరామెన్ బాలు మహేంద్ర గారు, ఎవరు లేరు. కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఎవరి అదే కావాలి. మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పోళ్ళు. అది కావాలి కదండి. మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతాం, మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది వాళ్ళ గొప్పతనమే కదా. మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా. శంకరాభరణం ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అది మాత్రం నిజం. మొన్న ఎవరో చూశారు నాతో పాటు, మొన్న జస్ట్ ఐ థింక్ 1 వీక్ బ్యాక్ చూసినప్పుడు మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా? నేను సిగ్గుపడతలేదు, న్యాచురల్గానే ఉంటుంది మాకు. ఏదైనా గుర్తుందా డైలాగ్ అప్పుడుది? నేను మొన్ననే సినిమా చూస్తుంటాను, ఇక్కడ నాకు సినిమాలో చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. అవును, చాలా తక్కువ ఉన్నాయి. ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం 25th శంకరాభరణం 25th ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేశారు. చేసిన తర్వాత నేను వెళ్ళాను, మంజు భార్గవి గారు వచ్చారు, నేను వెళ్ళాను, అంత అయిపోయింది. ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు. ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు, అది నా మనసులో పడిపోయింది. మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు. ఆయన చెప్పిన దాకా నేను రియలైజ్ అవ్వలేదు. అంటే అసలు హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము, కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి, అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు. మరచెంబిచ్చినప్పుడు కదా అన్నప్పుడు నాకు అవునా, ఓకే ఆ థ్యాంక్స్ అన్నమాట ఉంది కదా. ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన, అంటే అందరు అడిగుంటారు ప్రశ్నలు, అవును మీరు ఎందుకని వాళ్ళిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడుకోరు, ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన వచ్చింది ఈ థ్యాంక్స్ అన్న మాట కూడా అనకుండా ఉంటే అది ఒక రికార్డుగా ఉండేది కదా. ఒక పేరు మధ్యలో అసలు అక్కడ ఈవెన్ మంజు భార్గవి గారికి కూడా చాలా అందరికి తక్కువ డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అంత మ్యూజిక్ తోనో. తర్వాత ఈయన సోమయాజు గారు కొంచెం మాట్లాడతారు, ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో మా అందరికంటే, మా అన్ని తక్కువ. ఏం చేస్తున్నావమ్మా,
అవునా అలాగా ఇలాగే ఉంటాయి నా మాటలు అవును. దాంట్లో. అంతకు మించి పెద్దగా ఏమీ లేదు. చాలా పెద్ద అమాయకంగా మాటలతోటి ఓన్లీ ఎక్స్‌ప్రెషన్ తోనే మా క్యారెక్టర్‌ని ఇది చేశారు ఆయన. హ్మ్. మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా? డాన్స్ వచ్చా? ఇలాంటివి కూడా డాన్స్ అడగలేదా? వచ్చండి. డాన్స్ వచ్చు. అదే అని తెలుసు. హ్మ్. నాకు భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. హ్మ్. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. డాన్స్ వచ్చు. కాకపోతే మీకు మాత్రం తంబుర చేతికిచ్చారు. ఓన్లీ మ్యూజిక్. అది మాత్రం నిజమే. హ్మ్. నన్నొచ్చేసి అది ఎంత అన్యాయం అంటే ఆ తర్వాత ఎక్కడికి ఫంక్షన్‌కెళ్ళినా నన్ను పాట పాడమనేవాళ్ళు. పాట నాకు రాదు. ఎంత బా పాడారు ఆ పాట. సామరస్యవర్గ హ్మ్. అంటారు. నేను పాడలేదు ఆ పాట జానకి గారు పాడారు అని. అది ఎందుకు ఆళ్ళకి అంతలాగా అనిపించిందంటే దానికి కారణం ఉంది. విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం మా చేత పాట పాడించినప్పుడు తంబూర ఇచ్చి పాట పాడించినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతో పాటు మమ్మల్ని పాడమనేవారు. ఇప్పుడు నన్ను ఓహ్! పాడమనేవారు. రిహార్సల్స్ లాగా చేయించేవాళ్ళు. అంటే పాడటం అంటే ఊరికే లిప్ మూవ్‌మెంట్ ఇవ్వటం కాదు. గట్టిగా పాడాలి. హ్మ్. అప్పుడు ఇక్కడి నుంచొస్తే మీకు ఈ నరాలు కదిలేవి. ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పాడేశానని ఫీల్ అయిపోయా. హ్మ్. అంటే అంత లోపల నుంచి వచ్చేది ఆ పాట. ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్ మాక్ కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు. ఒక కృతకంగా కాకుండా. హ్మ్. అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడిన ఫీలింగ్ వస్తుందమ్మా. అందుకోసం నువ్వు గట్టిగా పాడు. నీ వాయిస్ ఎలా ఉందన్నది అక్కర్లేదు. ఎవరికీ జనాలు వినబోయేది లేదు. కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలంతా కదిలి న్యాచురల్‌గా ఉంటుంది అనేవారు. అలా పాడటం వల్ల అందరొచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయారు. హ్మ్. మోసపోయి ఎక్కడికెళ్ళినా పాట పాడమనేవాళ్ళు. ఈ మాట అందరితో చెప్పుకొని బతిమలాడుకున్నా సరే నా పని అయిపోయేది. నేను మాట పాడలేదండి. జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని. హ్మ్. సో, అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా? మంజు భార్గవి గారికేమో అన్నీ డాన్స్‌లే ఉన్నాయి. అదే మీరేమో లేదండి. నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా! శారద అవును. గురించి. అవును చాలు. కదా! ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్. ఆవిడకి తులసి అని ఆవిడ గురించి మాట్లాడతారు. దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి. దేనికైనా ఒక ఇది ఉండాలి. హ్మ్. నాకు హ్యాపీ. నా క్యారెక్టర్ నాకు హ్యాపీ. అంతేగాని నాకు డాన్స్ లేదు, ఇంకోటి లేదు అన్నది నాకు ఏ రోజు అనిపించలేదు హ్మ్. ఇంతవరకి. మీరన్నట్టు ఆ థాంక్స్ అని మాట్లాడలేదన్నా కూడా అది కూడా బాగుండేదని. మరి నాకు డైలాగే లేదు కాకపోతే మీకే అనేసి లేదు కదా అసలు. మీకసలు మా ఏమీ లేదు. మాకు తగ్గట్టు క్యారెక్టర్లు మాకున్నాయి. అంతే. హ్మ్. ఇప్పుడు మంజు భార్గవి గారు మంచి డాన్సరు. ఆవిడకి తగ్గ క్యారెక్టర్ ఆయనకిచ్చారు. నా వయసుకి తగ్గ క్యారెక్టర్ నాకిచ్చారు. ఇంకేముంది డిఫరెన్స్. హ్మ్. కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువున్నాయి అందులో. సినిమాలో డైలాగ్సే తక్కువ. సినిమాలోనే టోటల్‌గా మీకు డైలాగ్స్ తక్కువ. అవును. మీరొస్తున్నారు అంటే 2 రోజుల క్రితం మళ్ళీ చూసాను నేను అవునా? 'శంకరాభరణం'. అయ్యయ్యో! మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ అసలు. అవును. నిజంగా బోర్ కొట్టదండి సినిమా. 'శంకరాభరణం' ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అవును. ఏ రకంగా బోర్ కొట్టదు. ఏంటదో ఫార్వర్డ్ చేద్దామని అనిపించదు మీకు. హ్మ్. ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్‌లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది. కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని కొన్ని సినిమాలు చూస్తే. కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము. ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది. దాన్ని కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలుపెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ అవును. సినిమాని. మొన్న నేను చెప్పాను కదా! తెలిసిన వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు పెట్టారు 'శంకరాభరణం.' హ్మ్. పెట్టి ఆ 'సమజర గమన' అయన్నీ సాంగ్స్ చూస్తూ ఉన్నారు. 'బ్రోచేవరెవరా' అయన్నీ. చూస్తున్నప్పుడు అడుగుతున్నారు. ఏంటి మీరు సిగ్గుపడుతుంటారు. ఇంత బాగా సిగ్గుపడ్డారు. ఇంత అందంగా సిగ్గుపడ్డారు. ఏయ్! 'శంకరాభరణం' తర్వాత మీరు తెలుగులో తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ 'శంకరాభరణం' సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఇంక ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా! అంటే శంకరాభరణం ఇంక శంకరాభరణమే. అంతే. ఇప్పుడేదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే. మీకు 10 మంది పిల్లలు తర్వాత పుట్టినా మొదటి బిడ్డ మొదటి బిడ్డే. అది దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేం. హ్మ్. కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్‌కి ఒక ఆర్టిస్ట్‌కి ఏంటంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది. ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్‌తో, పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అదొక ఆనందం ఉంటుంది. హ్మ్. తృప్తి అన్నదానికేమో నాకు తెలియలేదు ఆ మాటకి నేనేం చెప్పాలో అని. హ్మ్. కానీ ఈ విషయం మాత్రం అది. హ్మ్. సో, కానీ ఎక్కడికెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది. 'శంకరాభరణం రాజ్యలక్ష్మి' అని ఏ భాషకెళ్ళినా. అవును. రాజలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు? సినిమాల్లో కానీ, సీరియల్‌లో కానీ. నేనెందుకు కనిపించట్లేదు? నేనెక్కడికి పోయాను? నేను బానే ఉన్నాను. నన్ను హ్మ్. తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను నేను. అప్పుడప్పుడు పిలుస్తున్నారు వచ్చేసేస్తున్నాను. పిలవకపోతే ఇంక నేనేం చేయగలుగుతాను? క నేనెక్కడికి దూరంగా ఎళ్ళలేదు. నేను తెలుగు ఎక్కడుంటున్నారిప్పుడు ఇండస్ట్రీకి మీరు? దగ్గరలో హైదరాబాద్‌లోనే ఉన్నాను. హ్మ్. పిలిస్తే వస్తాను. చె నన్ను చెన్నయ్య, ఇప్పుడు నన్ను పిలిస్తే సింగపూరా? వచ్చి
ఇంటర్వ్యూ అడిగారు కదా, ఇచ్చాను కదా నేను. అవును కదా. మరి కాదు, ఇప్పుడు రాజలక్ష్మి గారు అనగానే హస్బెండ్ పిల్లలు సింగపూర్లో ఉన్నారు, కొన్ని సీరియల్స్ తమిళ్లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉన్నారా లేదా, ఉన్నారా హైదరాబాద్లో అనే క్వశ్చన్ నేను ఇంతకుముందే ఆఫీస్లో చెప్పాను. రాజలక్ష్మి గారు వస్తున్నారు అని అంటే, రాజలక్ష్మి గారు హైదరాబాద్లో ఉన్నారా, హైదరాబాద్కి వచ్చారా, ఈ క్వశ్చన్ వేశారు. అందుకే హైదరాబాద్లో ఉన్నానండి నేను, లేకేం కాదు. అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తుంటాను. సింగపూర్లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను. అంతేగాని షూటింగ్లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయటం మానేయమని అడగలేదు నన్ను. నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మంచిదే కదా, ఒక ఆర్టిస్ట్గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు, ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్ని ఖాళీగా కూర్చోబెట్టారు, ఆవిడకి ఏమైంది హ్యాపీగా వర్క్ చేస్తుందని. నాకు కూడా వర్క్ చేయటం వల్ల ఏమిటంటే ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పుడు ఏమైంది, అయిపోయింది వయసు అని ఒక మొల కూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను, నలుగురితో వర్క్ చేస్తున్నాను, 4 విషయాలు తెలుసుకుంటున్నాను, మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను. నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది. అందుకోసం ప్రస్తుతానికి ఏమీ నేను ఆపేయలేదు, వర్క్ చేస్తూనే ఉన్నాను. మొన్న కూడా రవిబాబు గారి సినిమా వచ్చి చేశాను, రవిబాబు గారి సినిమా చేశాను. అంటున్నారు అందరూ నేను ఏదో దూరంగా ఉంది తెలుగు ఇండస్ట్రీకి, అలాగే లేదు. నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వర్క్ చేస్తాను. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.